వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందుగా ప్రార్థన. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతుః ప్రచోదయాత్. వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో మనం లగ్న సిరీస్ చూస్తున్నాం. అంటే ఈ లగ్న సిరీస్లో ఏం చేస్తున్నామంటే ప్రతి లగ్నానికి యోగించే గ్రహాలు ఏంటి, ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏంటి, అలాగే మనకి ఈ లగ్నానికి యోగించే దశలు అంతర్దశలు అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ లగ్న సిరీస్లో భాగంగా జ్ఞానేశ్వర్ ద్వారా వృశ్చిక లగ్నం వాళ్ళ గురించి చూద్దాం. వాట్ యూ జ్ఞానేశ్వర్ సార్? గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వారం మనం కలిసే ఆస్ట్రాలజీ డిస్కషన్లో ఈరోజు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. కాలపురుష చక్రంలో వృశ్చిక రాశి అనేది అష్టమ రాశి. దీనికి అధిపతి కుజుడు. కుజుడికి కాలపురుష చక్రంలో మొదటి రాశికి అధిపతి మేషరాశికి, అలాగే అష్టమ రాశి వృశ్చిక రాశికి అధిపతి. అంటే ఒక రకం చెప్పాలంటే మనిషి యొక్క జీవితం మొదలయ్యేది ఏంటంటే లగ్నం నుంచి మొదలవుతుంది. అంటే కాలపురుష చక్రంలో మొదటి రాశి మేషం లగ్నం తీసుకుంటే, సో ఒక వ్యక్తి ఒక జాతకం యొక్క జీవితం మొదలనేది ఏంటంటే మేషరాశి నుంచి మొదలు. ఇక తర్వాత అష్టమ రాశి ఏంటంటే జీవితం యొక్క చివరి, అదే మృత్యువు. అందుకే దీన్ని ఆయుష్ భావం అంటాం, మృత్యుభావం అంటాం. అంటే ఒక జాతకుడి యొక్క ఆయుష్ నిర్ణయించేది అష్టమ భావం. ఈ రెండింటికి కుజుడే అధిపతి. అందుకే ఆయనకు దేహకారకు. దేహాన్ని, పుట్టుకతో వచ్చిన దేహాన్ని తర్వాత మృత్యు రూపంలో అదే దేహాన్ని తీసుకెళ్తాడు. సో అందుకే మొదటి భావం అష్టమ భావం రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. అందుకే ఒకడే అధిపతి. సో అదే కుజుడు శరీరాన్ని పోషించటానికి, శరీరంతో చేసే కర్మలకి సహాయంగా ఉండటానికి, శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచడానికి కారకుడు కుజుడే. సో మళ్ళీ అదే శరీరాన్ని కృషించి మృత్యు రూపంలో తీసుకెళ్ళటానికి కూడా అతనే కారకుడు. సో అందుకే రెండు రాశులకి ఆధిపత్యం అనేది ఋషులు నిర్ణయించారు. అయితే ఈ వృశ్చిక రాశి యొక్క బేసిక్ లక్షణాలు ఏంటంటే ప్రతి రాశికి కొన్ని పాజిటివ్ లక్షణాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ లక్షణాలు ఉంటాయి. రెండు ఉంటాయి. ఏ రాశి పూర్తిగా మంచిది కాదు, ఏ రాశి పూర్తిగా నెగిటివ్ కాదు. ఎందుకంటే సృష్టిలో పగలు రేయి ఎలా ఉంటుందో సేమ్ అదే క్వాలిటీస్ అనేవి ప్రతి రాశికి ఉంటుంది. మంచి లక్షణాలు ఎందుకంటే ప్రకృతికి అవసరం, చెడు లక్షణాలు కూడా అవసరం. ఎందుకంటే అడవిలో లక్షణాలు, ఇందులో కొన్ని లక్షణాలు ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళకి వీలైనంత హ్యాపీ క్రియేట్ చేయడానికి, ప్లీజింగ్ చేయటానికి, ఎదుటి వాళ్ళని మెప్పించటానికి, వాళ్ళ కళ్ళల్లో సుఖం చూడటానికి లేదా కృతజ్ఞత ఉండటానికి ఉన్నటువంటి మంచి లక్షణం లేదు. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమస్యని తేలిగ్గా పరిష్కరించేటువంటి నైపుణ్యం. అందుకని వృశ్చిక లగ్నంలో వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు సిఐడిస్లో కానీ సీక్రెట్ ఏజెన్సీలో కానీ అంటే కొన్ని కష్టతరమైనటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన విషయం వచ్చినప్పుడు వీళ్ళ యొక్క అవసరం ఉంటుంది. అందుకే వీళ్ళకి చాలా నైపుణ్యం ఉంటుంది, సీక్రెట్ నైపుణ్యం అనమాట. తర్వాత చాలా
లోతుగా విశ్లేషణ చేసేటువంటి శక్తి ఉంటుంది. డీప్ అనాలిసిస్. తర్వాత వీళ్ళకు ఉండేటువంటి ఇంకో లక్షణం ఏంటంటే మొండితనం. మొండితనం ఏంటంటే పాజిటివ్ దాంట్లో తీసుకోవచ్చు. ఎలా అంటే క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తప్పి బిహేవ్ చేయరని. దాన్ని పాటించడానికే చూస్తారు. అంత మొండితనం ఉంటుంది. తర్వాత ప్రతి విషయాన్ని కూలంకషంగా అబ్జర్వ్ చేసేటువంటి లక్షణం ఉంటుంది వీళ్ళకి. ప్రతి విషయాన్ని. తర్వాత ఒకసారి నమ్మారంటే వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి లాయల్. వాళ్ళకి అణిగి ఉంటారు. వాళ్ళకి నమ్మకస్తులై ఉంటారు. తర్వాత వీళ్ళకి అతి ధైర్యం కూడా ఎక్కువే. కుజుడు కొన్ని లక్షణాలలో ఈ రాశి కూడా ఉన్నాయి కాబట్టి ఈ వృశ్చిక రాశికి మహాధైర్యం. తర్వాత ఇప్పుడు ఇవన్నీ మంచి క్వాలిటీ చెప్తాను. ఇంకా కొన్ని నెగెటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. నెగెటివ్ క్వాలిటీస్ ఏందంటే ఈ ఉన్న రాశుల్లో ఉగ్రమైన రాశి ఇదొకటి. జలతత్వ రాశి, పేరుకు జలతత్వ రాశి కానీ ఆ జలంలో ఉష్ణం ఉంటుందన్నమాట. తర్వాత ఆ జలతత్వ రాశి ఏంటంటే జలం అనేది పైకి కనిపించదు. అందుకే దీన్ని ఏం చేశారంటే కూపం అన్నారు. అంటే బావి. సో, బావి ఏంటంటే బావిలో నీరు ఎంతుంది, ఎంత లోతుంది అనేది దిగితే తప్ప తెలియదు. బయట నుంచి అంచనా వేయటం కష్టం. అంటే ఈ రాశి ఏంటంటే లోతు కనిపెట్టలేనటువంటి లోతు. ప్లస్ దానికేంటంటే ఉగ్రతత్వం ఎక్కువ. తీవ్రత ఎక్కువ. తర్వాత దీనికి ఇంకొక ఏం చెప్పారంటే కాముక రాశి. ఎందుకంటే కాలపురుష చక్రంలో అష్టమం ఇది జననేంద్రియాలకు సంబంధించినటువంటి కాబట్టి వీళ్ళకేంటంటే కాముకత్వం ఎక్కువ ఉంటుంది. మోహం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈర్ష్య, ద్వేషాలుంటాయి. తర్వాత ఏదైనా వస్తువు వాళ్ళు కావాలనుకుంటే దాన్ని సాధించి ప్లస్ దాన్ని ఇతరులకు ఏమాత్రం ఆహ్, షేర్ చేయలేరు. వాళ్ళకే అది చెందాలి. ఇంకొకరు వాడటానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ప్లస్ ఇవ్వరు. తర్వాత వీళ్ళకి నచ్చింది, వీళ్ళు కావాలనుకుంది వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. దాన్ని పొందటానికి ఏం చేస్తారంటే రకరకాల ఎత్తులేస్తారు. మ్యానిప్యులేషన్స్ అంటుంది. రకరకాల కుయుక్తులు కూడా వేస్తారు. తర్వాత ఏంటంటే విషయ వాంఛల మీద ఎడిక్షన్ అనమాట. దాన్ని పొందటానికి దానికోసం ఏదైనా చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత ఇది సీక్రెట్ హౌస్ అన్నమాట. సీక్రెట్ రాశి. సీక్రెట్ రాశి అంటే ఈ రాశి వాళ్ళకి, లగ్నం వాళ్ళకి ఆహ్, ఇదొక కారకత్వం. వాళ్ళ యొక్క ఉనికిని బయటికి చెప్పుకోలేరు. చెప్పటానికి ఇష్టం ఉండదు. వీలైనంత గుప్తంగా ఉండటానికి ట్రై చేస్తారు. తర్వాత వీళ్ళకెప్పుడు కోపమొస్తుందంటే వీళ్ళని గనక మోసం చేస్తే అంటే నమ్మించి మోసం చేశారు. మామూలు మోసం కాదు. నమ్మించి మోసం చేశారంటే వీళ్ళ జీవితంలో మర్చిపోలేరు. దాని మీద వే ప్రతీకారం తీర్చుకోవటానికి ఎన్ని సంవత్సరాలైనా చివరి శ్వాస వరకు దాని ప్రతీకారం అనేది తీర్చుకునేంత వరకు వీళ్ళకి తృప్తి ఉండదు. బట్ ఆ తీర్చటం కోసం, ఆ ప్రతీకారాన్ని తీర్చటం కోసం ఏంటంటే ఎంత కాలమైనా ఓపికతో వెయిట్ చేస్తారు. అది ఈ రాశికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఎందుకంటే ఎదుటివాడు ఆ విశ్వాసం మోసం చేసిన వాడు ఏం చేస్తాడో వాడు ఎప్పుడో మర్చిపోతాడు. కానీ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మర్చిపోరు.
దాన్ని తీర్చడం కోసం అనేది ఎంత కాలమైనా పర్లేదు వెయిట్ చేయటం. సో, అందుకే వీళ్ళేందంటే ఈ మోసం చేయటం గాని, ద్రోహం చేయటం గాని, ఇలాంటి వీటి పట్ల ఖచ్చితంగా దానికి ప్రతీకారం తీర్చుకుంటే తప్ప వీళ్ళకి నిద్ర పట్టదు. సో, అది ఈ రాశి యొక్కటువంటి ఒక్కోసారి మంచి లక్షణం కావచ్చు. బట్ ఇది ఆ లక్షణం ఏం చేస్తదంటే వీళ్ళని అధపాతాళానికి తొక్కేస్తది ఒక్కోసారి. అందుకే వీళ్ళకేంది ఒక్కోసారి ఆ టెంపర్‌మెంట్ కూడా ఎక్కువుంటుంది. బట్ ఉగ్ర లక్షణాలలో అదొక లక్షణం కాబట్టి, సో, విపరీతమైన కోపం. ఆ కోపం ఎప్పుడొస్తుందంటే వాళ్ళని ఇరిటేట్ చేసినప్పుడు. వాళ్ళని ఇలా మోసం చేయటం, ద్రోహం చేసినప్పుడు తప్ప వాళ్ళకి ఆ లోపట ఉన్నటువంటి కోపం అనేది బయటికి తీస్తారు. తర్వాత ఈ రాశి వారికి ఏదైనా ఈ రాశి యొక్క లక్షణం ఎక్కడున్నా, ఏ భావంలో ఉన్నా, ఈ రాశి ఒక్కటే కాదు. మనం ఈ రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు సపోజ్ ఇది కర్కాటక లగ్నం అయింది. కర్కాటక లగ్నం వాళ్ళకి ఇది వృశ్చిక రాశి ఏమైతే పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానం అయినప్పుడు ఏమవుతుందంటే, వీ కర్కాటక లగ్నం వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీ గాని, లేదా వాళ్ళు అచీవ్ చేసినటువంటి డిగ్రీ గాని, సర్టిఫికేట్స్ గాని ఎవరు ఊహించలేరు. చెప్పే వరకు కూడా వాళ్ళకి తెలీదు. ఈవెన్ చెప్పినా కూడా నమ్మలేరన్నమాట. ఇంత ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పి ఎందుకంటే ఇది సీక్రెట్ రాశి. తర్వాత తులా రాశి వాళ్ళకి ఏమైతుంది, ఇది రెండో స్థానం. రెండో స్థానం అయితే ఏంటంటే వీళ్ళ దగ్గర ఎంత ధనం ఉందని ఎదుటి వాళ్ళకి ఎవరికీ తెలియదు. వీళ్ళైనా ధనాన్ని గురించి ఎప్పుడు చెప్పరు. ఈవెన్ వాళ్ళ పర్స్ కూడా చూపించరు. ఎందుకంటే ధనస్థానం, కుటుంబ స్థానం. సో, అందుకే ఈ రాశి ఎక్కడుంటే అక్కడ హైడింగ్, సీక్రెట్. తర్వాత వీళ్ళు ఉన్నంత ఆరోగ్యం ఏందంటే, ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందంటే కుజుడి లక్షణాలు కాబట్టి, ఎప్పుడైతే నిత్యకృత్యాలు, శారీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైన అలవాట్లు ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళకి రోబస్ట్ హెల్త్ ఉంటుంది. ఎందుకంటే తట్టుకునే శక్తి ఎక్కువ. రోగనిరోధక శక్తి ఎక్కువుంటుంది. తట్టుకునే శక్తి ఎక్కువుంటుంది. కాకపోతే ఏందంటే, ఈ రాశిలో ఏందంటే చంద్రుడు నీచబడతాడు. సో, అందుకే వీళ్ళకి ఉండాల్సిందేందంటే ఎప్పుడు మానసిక ప్రశాంతత అనేది అవసరం. ఇవే రాగద్వేషాలకి, మోహావేశాలకి, ఈ అరిషడ్ వర్గాలైనటువంటి వాటి పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఏమవుతుందంటే, అంటే ఆ చంద్రుడి యొక్క లక్షణాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. అంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ ఈ రాశికొచ్చేసరికి తన బలం కోల్పోతాడు. తన యొక్క మెంటల్ స్టేటస్ అనేది అన్‌కంట్రోలబుల్. అందుకే ఈ రాశి వాళ్ళు లేదా ఈ లగ్నం వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుద్దంటే తీవ్రంగా ఆలోచన, అది కూడా ఏందంటే ఇప్పుడు లవర్ మోసం చేసిందని చెప్పి విపరీతమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. చివరికి ఏం చేశారంటే ఇది మృత్యుకు సంబంధించిన రాశి. అంటే సూసైడ్‌కి సంబంధించిన రాశి. తనకు తానే ఈ లైఫ్‌ని ఇక్కడికి చాలని చెప్పి వదిలేసుకుంటుంటారు. ఎందుకంటే ఇందులో కేతువు కూడా దీనికి కోలార్డ్. మార్స్ ఒక్కడే కాకుండా ఇంకా కోలార్డ్ షిప్ ఇచ్చారు ఎవరికి, కేతువుకి. సో, కుజకేతువులు కలిస్తే ఏందంటే ఆత్మహత్య కారకులు ఇద్దరు. కుజుడేమో దేహానికి కారకుడు, కేతువేమో మోక్షానికి కారకుడు. ఇప్పుడు కేతువు ఏమంటాడు ఎంతసేపు భూమి మీద ఏం లేదు. ఈ భూమి నుంచి వదిలేసి అంటే ఈ భూమికి సంబంధించినటువంటి అన్ని మెటీరియలిస్టిక్ లైఫ్ అంతా వదిలేసి ఆత్మకు సంబంధించినటువంటి పరలోకానికి సంబంధించిన జ్ఞానం అవసరం అక్కడికెళ్ళేవాడు. అంటే ఈ శరీరాన్ని వదిలేయమంటాడు. ఈ శరీరానికి ఉండేటువంటి వాంఛను వదిలేయమంటాడు. సో, అందుకే ఈ రాశిలో కుజుడు, కేతువు వీళ్ళిద్దరూ అధిపతులు. అయితే చంద్రుడొచ్చేసరికి ఇక్కడ చంద్రుడికేందంటే అన్నీ ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలు, వస్తువులు, ఆనందం అవన్నీ మనసు తృప్తి పడ ఆనందించాలి. అది మనస్సు అన్నమాట. చంద్రుడి యొక్క లక్షణం.
బట్ అట్లాంటి లక్షణాలు ఇక్కడ ఏమైతాయంటే చంద్రుడు నీచబడిపోయాడు కాబట్టి అవి పనికిరావు. సో, అందుకే మనసుని దేని పట్ల గానీ తీవ్రంగా వెళ్ళకూడదు. అటు నెగెటివ్ సైడ్ గాని, అటు పాజిటివ్ సైడ్. అప్పుడు ఒక ఈక్వల్ స్టేటస్ మెయింటైన్ చేస్తే తప్ప వీళ్ళకి మానసిక ప్రశాంతత అనేది రాదు. సో, అందుకే ఈ రాశి క్వాలిటీస్ ముఖ్యంగా ఏందంటే ప్రశాంతంగా ఉండటం. అందుకే వీళ్ళకి కొంతమంది పరావిద్యల పట్ల ఆసక్తి. ఇది 8వ స్థానం. గుప్త విద్యల పట్ల ఆసక్తి. ఇప్పుడు మనం చదువుకునే ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా దానికే సంబంధించింది. 8వ స్థానానికి సంబంధించి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి సంబంధించిన శాస్త్రం, గుప్త శాస్త్రం. ఎందుకంటే ఆ గుప్త శాస్త్రం ఏంటంటే చదివినట్టు అక్షరాల్లో కనపడదు. అక్షరాల్లో కనపడుతుంది. చదవటం వరకే. కానీ భావం అనేది ఏంటంటే గూఢంగా ఉంటుంది. శబ్దార్థం, భావార్థం, గూఢార్థం అని 3 రకాలు ఉంటుంది. మహర్షులు రాసినటువంటి ఏ గ్రంథాలు తీసుకుంటే. సో, పరావిద్యలు ఈ గుప్త విద్యలన్నీ నిగూఢ భావంతోటి ఉంటాయి. ఆ నిగూఢ భావం ఎప్పుడొస్తదంటే ఎవరైతే దాన్ని చదివి ఆ లెవెల్‌కి వెళ్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అంతవరకు ఏమవుతుందంటే శబ్దార్థాల వరకే ఆగిపోతారు. ఆ శబ్దం దీని యొక్క అర్థం ఇదని తెలుస్తుంది. బట్ అందులో మర్మమైనటువంటి విషయాలుంటాయి. సో, ఆ విషయాలు తెలియాలంటే దానికే జ్యోతిష్ శాస్త్రవేత్త అంటాం. దైవజ్ఞుడు అంటాం. సో, నిగూఢంగా ఉన్న విషయాన్ని కనిపెట్టేవాడిని అంటాం. సో, అందుకే ఈ రాశికి సంబంధించినటువంటి లక్షణాల్లో అదొక లక్షణం. ఇది ఇంట్రొడక్షన్. ఈ రాశికి సంబంధించిన మిగతా విషయాలు మన సుధాకర్ సార్ చెప్తారు. ఓకే. సుధాకర్ సార్. ఆ, అందరికీ గుడ్ మార్నింగ్. శాకంబరి జ్యోతిషాలం తరపున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం గురించి గురూజీ తెలియజేశారు. దాని యొక్క కంటిన్యూషన్. వృశ్చిక లగ్నం అనేది కాలపురుష చక్రం నుంచి ఇది 8వ రాశి అవుతుంది. దీన్ని రంధ్రభావము అని కూడా అంటారు. ఇది ఆధ్యాత్మిక భావం కలిగినటువంటి ఒక రాశి, మార్పును సూచించేటువంటి ఒక రాశి. దీన్ని అర్థం చేసుకోవడం అనేది పెద్ద పెద్ద ఋషులకి, తపస్సులకు కూడా ఇది అంతు పట్టనటువంటి ఒక భావం. అందువల్ల దీన్ని రంధ్రభావము అని. సో, రంధ్రం నుండి చూస్తే ఎంత చీకటిగా ఉంటుందో అలా కొంత దూరం మాత్రం మనం చూడగలుగుతాం. వెలుగును చూడగలుగుతాం. కానీ ఇది చీకటి కోణంలో ప్రయాణం చేయాల్సినటువంటిది. దీని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ సైన్స్ అనమాట. అంటే సైన్స్ అంటే రుజువు చేయడం. సో, చీకటిలో మనం ఏం రుజువు చేస్తాం? మనం రుజువు చేయలేం కదా. కాబట్టి ఎవరి ఆత్మ అయితే చీకటిలో కూడా ప్రయాణం చేసి ఎంత దూరం వెళ్ళి చూడగలిగితే అంత వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఇది పూర్తిగా పరిశోధనా శక్తి కలిగినటువంటిది, అన్వేషణ శక్తి కలిగినటువంటిది, పూర్తి పట్టుదల కలిగినటువంటిది ఒక రాశి. దీన్ని అంచనా వేయడం అనేది సాధారణమైనటువంటి మనుషులకి అంతు పట్టనటువంటి ఒక విషయం. ఇది కాలపురుష చక్రంలో ఇది మూలాధార చక్రాన్ని కూడా సూచిస్తుంది. అంటే వాసుకి అనేటువంటి పాము అంటే చుట్టుకొని ఉంటుంది. ఆ విధంగా మూలాధార చక్రం ఉంటుంది. అక్కడ అమృతం అనేటువంటిది విడుదలవుతుంది. కాబట్టి ఎవరికైతే అమృతం కావాలో వాళ్ళు కష్టపడాలి. కష్టపడితేనే క్షీరసాగర మథనం చేస్తేనే అమృతం దక్కేది. కష్టపడితేనే. అంటే దేవతల వల్ల కాకుండా రాక్షసుల యొక్క సహాయం కూడా తీసుకున్నారు వాళ్ళు. సో, దేవతలు వాళ్ళే చేయలే ఆ పనిని. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తివంతులు ఎవరైతే ఉన్నారో శారీరక శక్తి కలిగినటువంటి రాక్షసులు, మానసిక శక్తి కలిగినటువంటి
దేవతలు. సో ఇద్దరు కష్టపడి సంపాదించినటువంటి ఆ జ్ఞానం అది అమృత భాండం. కాబట్టి నీకు చీకటిలో ప్రయాణం చేయాలనే ఆశ, అన్వేషణ, పరిశోధన శక్తి ఉంటే నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళి చూడొచ్చు. అంటే అంత జ్ఞానం నీకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మేధాశక్తి ఉంది. మేధావులు జన్మిస్తారు ఇక్కడ. అయితే ఈ వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు చంద్రుడు ఇక్కడ నీచపడుతున్నాడు. 3 భాగాలు నీచ పొందుతున్నాడు. అటువంటి రాశి. చంద్రుడు మనఃకారకుడు. అందరికీ కూడా మనసు బాగుంటేనే ఈ జీవితంలో ఏదైనా సాధించగలరు. మరి మనసు బాగలేకపోతే వాళ్ళు ఏం సాధించగలుగుతారు? ఎలా ఉంటారు? అయితే ఈ ఈ లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇటు లగ్నానికి అధిపతిగాను, ఇక షష్ఠానికి కూడా అధిపతి ఆయనే అవుతుంది. కాబట్టి వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే షష్టమం అనేది శత్రు రోగ రుణాలని జయించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక లగ్నం ఇది. కాబట్టి వీళ్ళు ఎవరినైనా జయిస్తారు. అంత పట్టుదల, క్రమశిక్షణ, రహస్యమైనటువంటి విషయాలు వీళ్ళలో ఉంటాయి. వీళ్ళు కష్ట సుఖాలని సమానంగా చూస్తారు. ఆశ నిరాశలను సమానంగా చూడగలుగుతారు. ఆవేదన, బాధలు, దుఃఖాల్ని ఎవరికి పంచుకోరు. పైకి కనిపిస్తారు కానీ వేదనల్ని, బాధల్ని మాత్రం పంచుకోరు వీళ్ళు. అటువంటి రహస్యం ఏదో ఒకటి ఉంటుంది వీళ్ళ, చెప్పుకోలేనటువంటిది. అంటే కూడా ఉన్నటువంటి వాళ్ళతో అయినా సరే, బాగా సహచరులతో కూడా వీళ్ళు పంచుకోరు. అటువంటి రహస్యాల్ని దాచేటువంటి గుణం కలిగి ఉంటారు. అధికమైనటువంటి వీళ్ళ యొక్క సెక్షువల్ డ్రైవ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది అష్టమం కాబట్టి. ఈ అష్టమ భావం అనేది వీళ్ళు ఈ జన్మలో మార్పును కోరుకుంటున్నారు అనేటువంటి ఒక సంకేతం. అంటే ఇంతకుముందు అనేక జన్మలు ఎన్నో అనుభవించేశారు. ఈ జన్మ వాళ్ళకి మార్పును తీసుకురాబోతుంది. అశోకుడు అనేటువంటి రాజు ఎంతో మందిని చంపి ఎన్నో రాజ్యాల్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడు కూడా లాస్ట్లో చివరిగా అతని మార్పును కోరుకున్నాడు. అలాంటి రాజ కుటుంబాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎంతో మంది, గౌతమ బుద్ధుడితో పాటు వాళ్ళందరూ కూడా జీవితం చివరిలో వాళ్ళు చాలా మార్పుని కోరుకుని దైవత్వం వైపు అడుగులు వేశారు. అటువంటి జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఒక లగ్నం ఏదైనా ఉంది అంటే అది వృశ్చిక లగ్నం. ఇది చంద్రుడు నిరాశపరిచిన భాగ్యాధిపతిగా ఈ స్థిర రాశికి బాధకాధిపతిగా అవుతున్నా, ఈ బాధకాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు వీళ్ళ యొక్క మనస్థిమితం లేనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది. మరి ఎటువంటి సమయంలో మనస్థిమితాన్ని కోల్పోతున్నారు, మనోధైర్యాన్ని కోల్పోతున్నారు అనేది మనం ఒకసారి గమనిస్తే చార్ట్లో వీళ్ళకి ద్వాదశ భావము తులా రాశి అవుతున్నది. ద్వితీయ భావము ధనస్సు రాశి అవుతుంది. మరి బ్యాలెన్స్డ్ లైఫ్ని వీళ్ళు తీసుకురాగలిగితే జీవితంలో వీళ్ళకి మంచి జ్ఞానము, అధిక మేధాశక్తి ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఖర్చుల విషయంలో కానీ నువ్వు ఏది వృధా చేస్తున్నావు, కాలాన్ని వృధా చేస్తున్నావు, డబ్బుని వృధా చేస్తున్నావు అనేది కానీ మీరు గమనించగలిగితే వృశ్చిక లగ్నంలో జన్మించినట్టు ఈ బ్యాలెన్స్ చేయగలిగితే జీవితాన్ని, రిలేషన్షిప్ విషయంలో కూడా బ్యాలెన్స్ చేయగలిగితే వీళ్ళు చాలా బుద్ధిమంతులు. అదేవిధంగానే ద్వితీయాన్ని తీసుకుంటే ధనస్సు అవుతున్నది. ధనస్సుకి అధిపతి అయినటువంటి గురువు
మారకాధిపతి కూడా అవుతున్నాడు. సో ధనాన్ని ఇస్తున్నాడు, మారకాధిపతిని ఇస్తున్నాడు, మారక మారకాన్ని ఇస్తున్నాడు. అంటే నువ్వు అక్కడ బ్యాలెన్స్ చేయకపోతే, తులారాశిని బ్యాలెన్స్ చేయకపోతే గురువే కూడా నీకు మిత్రుడే. వృశ్చిక లగ్నానికి మిత్రుడే, కుజుడికి మిత్రుడు. కానీ మారకాన్ని గడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అధిక జ్ఞానాన్ని ఇస్తున్నాడు గురువు. మంచి వాక్కుని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, సహనాన్ని ఇస్తున్నాడు. మరి దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం నీకుంది. సో జ్ఞానము, ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండి కూడా మీరు ఈ సెక్షువల్ డ్రైవ్ అంటే కామాశక్తిని పెంచుకున్నట్లయితే, అంటే 2 మార్గాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి. ఒకటి కామాశక్తిని పెంచుకునేటువంటి వాళ్ళు, ఇది దుర్బలత్వాన్ని సూచిస్తుంది. చివరిగా స్త్రీ వ్యామోహం, వీర్యము వృధా అవుతుంది వీళ్ళకి. దీన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు మనోశక్తిని కోల్పోతున్నారు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఇక రెండవ మార్గం ఏంటంటే కష్టసాధ్యమైనటువంటి జీవితాన్ని ఎంచుకోవడం. ఈ కష్టసాధ్యమైనటువంటి జీవితాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు ఎన్నో మనోవ్యాధనికి గురై కష్ట సుఖాలను ఈదుకుంటూ జీవితం అనేది ఒక సముద్రంలాగా భావిస్తూ ఎంతో కష్టతరంగా ఈదుకుంటూ వీళ్ళు విసుగు చెందిపోతారు. ఎందులో విసుగు చెందుతారు? సంసార సాగరం అనేటువంటి విషయంలో. అట్లే కుటుంబ సభ్యులు, భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరి పట్ల వీళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళకి కావలసినటువంటి అన్ని కూడా అందించినా కూడా వీళ్ళకి బాధలు తప్పవు, వీళ్ళకి వ్యతిరేకతలు తప్పవు. అంటే స్వ కష్టాలు, అంటే తెచ్చుకున్నటువంటి కష్టాలు, స్వకర్మలు, తెచ్చుకున్నటువంటి కర్మలు, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు తొందరపాటు చర్యతో ప్రతి విషయాల్లోనూ జోక్యం చేసుకొని అన్నిట్లోనూ వీళ్ళు పైచేయిగా ఉండాలి అనేటువంటి భావనతో, ధైర్యంతో దూకుడుగా వీళ్ళు ముందుకు సాగేటువంటి గుణం కలిగిన కుజుడు. అంటే సూటిగా ముందుకు కదిలే గ్రహము. సూటిగా వెళ్తారు, ముక్కుసూటిగా వెళ్తారు, వెనక ముందు ఆలోచించరు. సో అక్కడ ఈర్ష్య, ద్వేషాలు ఉంటాయి ఎదుటి వాళ్ళకి. అది గమనించాల్సినటువంటి అవసరం వీళ్ళకు ఉంది, కానీ గమనించరు. కాబట్టి ఎంత ముక్కుసూటిగా ముందుకు వెళ్ళి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనుకుంటారో అంత తొందరగా వీళ్ళు బాధల్ని కూడా, వేదనల్ని కూడా అనుభవిస్తారు. కాబట్టి ఇట్లా కామాశక్తులు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా జీవితంలో కష్టాలని అధిగమించేటువంటి వాళ్ళు కానీ, ఇద్దరు కూడా, అంటే ఈ 2 మార్గాల్లో ఒక మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా చివరికి దుర్లభాన్ని అనుభవిస్తుంటారు. కాబట్టి ఆదర్శ భావాలు ఎవరికైతే ఉంటాయో, ఆధ్యాత్మిక భావాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బుద్ధి వికసించినటువంటి వాళ్ళు ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతారు, జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అలా బ్యాలెన్స్ చేసినటువంటి వాళ్ళు చివరిగా వాళ్ళు అన్నిటినీ వదిలిపెట్టి, భౌతిక ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వెళ్ళిపోగలుగుతారు. కుజుడంటే ఒక ఆశ, ఒక ధైర్యము, సాహసమే కాదు, కోరికలు, రక్షణ, అదే కాదు, ఆధ్యాత్మికంగా చాలా దూరానికి తీసుకుని వెళ్ళేటువంటి వాడు, చాలా దూరానికి తీసుకువెళ్ళి నీకు జ్ఞానాన్ని పంచేటువంటి వాడు కూడా కుజుడే. కాబట్టి కుజుడు బాగుండాలి. చాట్లో మీకు కుజుడు కానీ బాగుంటే, మీరు చాలామంది చూడండి, వాళ్ళు అరణ్యాలకు వెళ్తారు, దుర్గాలకు వెళ్తారు, గుహల్లో నివసిస్తూ ఉంటారు. ఇది చాలా కష్టసాధ్యం. ఇతరులతో మాట్లాడకుండా మౌనం వహిస్తూ చాలా కాలం, దీర్ఘకాలం గడపడం అనేది మనిషికి అసాధ్యమైనటువంటి, అటువంటి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి ఏకైక గ్రహం కుజుడు.
అంతటి పట్టుదల, అంతటి క్రమశిక్షణ ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఇతరులతో కూడా మాట్లాడకుండా సహనంతో, ఓపికతో వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు కావలసినటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారు. అది కుజుడు ఇచ్చేటువంటిది. కాబట్టి వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఒంటరి వాళ్ళు అవుతారు. ఒంటరిగా ఆలోచిస్తారు. మనం చేసిందంతా వాళ్ళ మంచి కోసం చేసాం. రక్షణ, ఇతనొచ్చి రక్షకుడు. కాబట్టి మన ఇంట్లో ఏది ఎవరికి ఏది ఇబ్బందులైనా వీళ్ళు చెమటోడ్చి కష్టపడి వాళ్ళని ఆ ఆ సమయంలో కష్టాల నుండి బయటకు లాక్కొచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వృశ్చిక లగ్నం వాళ్ళకి ఎటువంటి బాధలు తప్పవు. అది మీరు పుట్టినటువంటి లగ్నం యొక్క ప్రభావం కావచ్చు. ఇది మామూలుగా ఏం చెప్తారంటే దీనికి చిహ్నం తేలు అంటే స్కార్పియో. ఇది కుట్టు స్వభావం కలిగినటువంటిది. అంటే విశ్వాసం లేనటువంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. ఇది పైకి కనిపించేటువంటి విషయం. తేలు కొట్టడము, సో విశ్వాసం లేదు వీళ్ళకి. పరిణితి చెందనటువంటి మనుషులు అలానే ఉంటారు. బుద్ధి వికసించకపోతే ఈ విధంగానే ఉంటారు. అంటే విశ్వాసం లేకుండా ఇతరులకి అన్యాయం చేయగలుగుతారు. ఎందుకు చేస్తారంటే వీళ్ళకి కడు స్వార్థం ఉంటుంది. వీళ్ళు నంబర్ 1 ఉండాల. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాల. వీళ్ళే లీడర్‌గా ఉండాలి. కాబట్టి ఎదుటి వాళ్ళని తొక్కేయాలి. అటువంటి ఆలోచనలు ఎవరిలో ఉంటాయి? రాజకీయ నాయకుల్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళు బుద్ధి వికసించనటువంటి వాళ్ళు. మరి బుద్ధి వికసిస్తే ఏమవుతుంది? వికసించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ కొట్టడం అనేది ఎవరిని కొడతారంటే, దుష్టుల్ని కొట్టడం. దుష్టత్వాన్ని నాశనం చేయడాన్ని సూచిస్తుంది. ఏ విధంగా అయితే రాక్షసుల్ని మన దేవుళ్ళు చంపుతారో, ఆ విధంగా మన దరి చేరినటువంటి ఆ దుష్టుల్ని దూరం చేసేటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. మరి విశ్వాసం లేకపోవడం కాదు. ఇక్కడ ఎప్పుడైతే బుద్ధి ఉంటుందో వాళ్ళు విశ్వాసంగా ఉండగలుగుతారు. దేవుని పట్ల విశ్వాసంగా ఉండగలుగుతారు. ఎవరైతే జ్ఞానాన్ని అభ్యసిస్తారో వాళ్ళలో ఈ కుట్టు స్వభావం అనేది కనపడదు. అది మనలో ఉన్నటువంటి చెడుని నాశనం చేసేటువంటి ఒక ప్రక్రియగా భావించవచ్చు. అంటే ఇది లోతుకు వెళ్ళినప్పుడు మాత్రమే, లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే, పరిశోధించినప్పుడు మాత్రమే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఏ వ్యక్తి ఎలా ఉన్నాడు? బుద్ధి వికసించినటువంటి వ్యక్తిగా ఉన్నాడా? బుద్ధి వికసించినటువంటి వ్యక్తి అనేది మనం చార్ట్ ద్వారా కూడా పరిశీలన చేయొచ్చు. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ ఒక భాగము మంచి చేస్తూ, ఒక భాగం చెడు కూడా చేస్తుంది. అంటే పంచమాధిపతి మంచి జ్ఞానాన్ని, పిల్లలను, సంతానాన్ని ఇవ్వడం గాని, అట్లే పూర్వజన్మ యొక్క సుకృతాన్ని తీసుకురావడం గాని జరుగుతుంది. మరి ద్వితీయం మార్కాధిపతిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బు విషయాల్లో వీళ్ళు ఎక్కడ జోక్యం చేసుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటారు. అందులో ప్రధానంగా డబ్బు విషయాలు. అదేవిధంగానే లగ్నాధిపతినే తీసుకోండి. లగ్నాధిపతి ఇట షష్టాధిపతి కూడా అవుతున్నాడు. అంటే స్వయం కృపారాధన. అంటే వీళ్ళు గాని తొందరపాటు చర్యలతో ముందుకు వెళితే జీవితంలో ఏమవుతుంది అంటే వీళ్ళకి శత్రువులు అధికంగా ఉంటారు. రోగాలు అధికంగా ఉంటాయి. రుణము అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి దీన్ని అధిగమించాలంటే చార్ట్‌లో ఎవరుండాలా బాగా? అంటే చంద్రుడు బాగుండాలి. చంద్రుడిని గురువు చూసి ఉండాల. శుభగ్రహాలు చూసి ఉంటే వీళ్ళ యొక్క మనశ్శక్తి బాగుంటుంది. ఎప్పుడైతే మీ చార్ట్‌లో చంద్రుడు చెడిపోయాడో, అంటే పాపస్థానాల్లో ఉన్నాడో, లేదంటే పాపుల చేత చూడబడ్డాడో, లేకుంటే పాపుల చేత కంజక్షన్ అయ్యుండాడో, అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలా. ఆధ్యాత్మిక భావాలని తీసుకోవాలి వాళ్ళ జీవితంలో. యోగా,
మెడిటేషను ఇటువంటి వాటిలో మీరు ఖచ్చితంగా ఒక మెంబర్ అయి ఉండాలి. లేదు అంటే మీ జీవితాన్ని ఎలా తీసుకువెళ్తుందో మీరు అర్థం చేసుకోలేనటువంటి ఒక అగమ్య గోచరంలో నిలబడి ఉండాలి. మరి చంద్రుడు బలమైనటువంటి చంద్రుడు వీళ్ళకి బలమైనటువంటి మనస్సునిస్తున్నాడు. ఇక ఆత్మకారకుడు అయినటువంటి రవి వీళ్ళకి దశమాధిపతి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగం చేయాలి. వీళ్ళ ఉద్యోగం చేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే షష్టాధిపతి కూడా ఈయనే. దశమాధిపతి రవి అవుతున్నాడు, స్నేహితుడు అవుతున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వీళ్ళకి చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. అంటే కుజుడు అనుకూలిస్తున్నాడు. వీళ్ళకి ఎనర్జీ ఎక్కడ పెట్టాలనో అక్కడ సరైన స్థాయిలో పెట్టగలుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు బుద్ధిమంతులు. మరి రవిని ఉపయోగించుకున్నారు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఆత్మకారకుడు బాగున్నాడు. రాజు బాగుంటే మిగిలిన వాళ్ళందరూ క్రమశిక్షణలో ఉంటారు కదా. కాబట్టి ఉద్యోగం చేయాలి, మిలిటరీలో పనిచేయాలి, పోలీసుగా ఉండాలి, వైద్య వృత్తిలో రాణించాలి. మరి ఇవేవి లేనప్పుడు ఆధ్యాత్మిక రంగాల్లో ఉండాలి, యోగా మెడిటేషన్లో మెంబర్గా ఉండాలి, అస్ట్రాలజీ నేర్చుకోవాలి, తెలియనటువంటి జ్ఞానాన్ని పరిశోధించి తెలుసుకొని ప్రజలకి తెలియజేయాలి. మరి దాంట్లో నిమగ్నం అయితే మీ శక్తి ఇక్కడ అధికమైనటువంటి శక్తి, కుజుని యొక్క శక్తి. దాన్ని అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి వీళ్ళు ఎలా అంటే బాగా అలసిపోతేనే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, లేకుంటే విశ్రాంతి తీసుకోలేరు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కూర్చోరు, ఇటు కూర్చోరు, ప్రశాంతంగా ఉండలేదు. ఏదో ఒకటి చేయాలా. అన్నిటినీ సగం సగం చేసి నిలిపేసేటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆరంభ సురువు. ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చేయలేమని ఆగిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక క్రమశిక్షణని వీళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇక్కడ శుక్రుని తీసుకుంటే సప్తమ ద్వాదశాధిపతి అవుతుంది. అంటే ఈయన కూడా మార్కాధిపతి అవుతుంది. కాబట్టి భార్యతోనూ లేదా భర్తతోనూ స్పౌస్తో ఎలా ఉండాలా, మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. అక్కడ దూకుడు ఇట్లాంటివి జరిగిందంటే వీళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. సూసైడ్ టెండెన్సీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఇది జలతత్వ రాశి అవుతున్నది. వీళ్ళ యొక్క ఊహాశక్తి అధికంగా ఉంటుంది, ఆలోచన శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఊహల్లో విహరించేటువంటి వాళ్ళని కూడా చెప్పచ్చు. వీళ్ళకి ఏదైనా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడితే వీళ్ళు చాలా సంకుచిత భావాలు ఉంటాయి. వాళ్ళని దూరంగా నెట్టివేస్తారు, ఎటువంటి వాళ్ళైనా కావచ్చు. కాబట్టి వీళ్ళు ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. అదే బుద్ధి ఎందుకు పనిచేయదు వీళ్ళకి అంటే అష్టమాధిపతిగా బుధుడు ఉంటున్నాడు. లాభాధిపతే కానీ అష్టమాధిపతి కూడా కాబట్టి వీళ్ళకి బుద్ధి వికసించడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి వీళ్ళు కోపగ్రస్తులు, ఉద్రేకపరులు, స్వార్థపరులు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ బుధుడేమో అష్టమాధిపతి, గురువేమో మారకాధిపతి, శుక్రుడేమో మారకాధిపతి, మరి శని తృతీయ చతుర్థాధిపతి అవుతుంది. ఇక ఒక రకంగా శని వీళ్ళకి కేంద్రాధిపతి. కాబట్టి ఒక రకంగా మంచి అయినా కూడా విజయంలో ఆలస్యం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఓర్పు సహనం ఉండదు. కాబట్టి శనిని వీళ్ళు ఉపయోగించుకోవడం అంత సులభం కాదు. వీళ్ళకి అధికమైనటువంటి కోరికలు ఉంటాయి, కానీ శని అక్కడ ఇచ్చేది కర్మ, పని. అందువల్లనే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే శని అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు. 9 గంటల కంటే 9 గంటలకు వెళ్తారు, బయోమెట్రిక్ వేస్తారు, సాయంత్రం వరకు ఉంటారు. ఇది క్రమశిక్షణ అలవాటైపోయింది. అందువలన శని వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే రవి, కుజుడు, శని అనుకూలమైనారో మిగిలిన వాళ్ళు తగ్గే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు బుద్ధి వికసించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు రవిని ఉపయోగించుకోవాలి. ఎవరి చాట్ల అయితే రవి సరిగ్గా లేడు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు.
ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ వృశ్చిక లగ్న జాతకులకు మనం ఇంతవరకు చూసినటువంటి లగ్నాలన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఏ లగ్నము అంత గొప్పగా మనిషిని తీసుకెళ్ళలేదు. కాబట్టి మన పెద్దలు మన ఋషులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళను రోజు కూడా మనం ప్రార్థించాలి. ఎందుకంటే మన జీవితంలోనే దేవుడు ప్రార్థన అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టేస్తారు. తెల్లవారి నుండి సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా మనం దేవుడు, దండం పెట్టడము, పెద్దలను గౌరవించడము ఇలా చేస్తున్నాం. అంటే ఓ సంసార సాగరంలో మనం చేసేటువంటి తప్పులు, అన్యాయాలు, అధర్మాలు, సో వీటికన్నిటికీ ఎక్కడో ఒక చోట మనం ఆలోచన పరులుగా దుఃఖం కలిగినప్పుడు ఆలోచించినప్పుడు దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నాం. ఇది ఒక భాగం అయిపోతుంది మన జీవితంలో. కాబట్టి మనం చాలా పుణ్యాత్ములని చెప్పుకోవచ్చు. మనకి ఇటువంటి సాంప్రదాయాన్ని సృష్టించినటువంటి పెద్దలు. ఎప్పుడో మనకు కష్టం వస్తే కానీ దేవుణ్ణి తలుచుకునేటువంటి మనుషులు చాలా మంది ఉంటారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది. అప్పటికప్పుడే జరిగేటువంటి కాదు ఇవేవి. ఇవన్నీ కూడా ఫిక్స్డ్. కాబట్టి మనం భగవంతుణ్ణి స్మరించాలి. అది కూడా ఒక భాగమై ఉండాలి. ఏ విధంగా అయితే జీవితం అనేది మన స్వార్థంతో మన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే పోషణ జరుపుతామో అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి ఒక భగవంతుడు కూడా మనకు సహకరించాలి. అప్పుడే అన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం అవుతాయి అనేది తెలియజేస్తుంది. అంటే ఏ లగ్నానికైనా ప్రతి గ్రహము మంచి చేస్తుంది, ఇటు చెడు కూడా చేస్తుంది. ఎప్పుడు చెడు చేస్తుంది? మనం సరిగ్గా ఆలోచించినప్పుడు, ఇతరులకి అన్యాయం చేయాలనుకున్నప్పుడు, ఇతరులకి అధర్మం తెలియజేసినప్పుడు, అధర్మ మార్గంలో మనం ప్రయాణించినప్పుడు, ధర్మాన్ని కాపాడకుండా మనం చేసేటువంటి ఆకృత్యాలకి అటువంటప్పుడు మనకు దుఃఖం పెరుగుతుంది, బాధలు పెరుగుతూ ఉంది. కాబట్టి ఆగామి కర్మ అంటే రాబోయేటువంటి జన్మకి ఈ ఆగామి కర్మ అనేది ఉపయోగపడుతుంది. ఆగామి కర్మ కరెక్ట్గా ఉండాలి. అంటే ఈ జన్మలో చేసేటువంటి మంచి కరెక్ట్గా ఉంటే ఇంకొచ్చే జన్మకి అది పుణ్యంగా మారుతుంది. ఈ జన్మలో నువ్వు పాపం కూడా చేసినావంటే అది ఇంకొచ్చే జన్మకి ఆ పాపం అనేది తీసుకువెళ్తుంది అనేది తెలియజేస్తుంది. కాబట్టి దశమాధిపతి ఇక్కడ రవి వీళ్ళ ఆత్మకారకుడు. కాబట్టి వీళ్ళ యొక్క ఆగామి కర్మ ఎలా ఉండాలా? చాలా అద్భుతంగా ఉండాలి. రవి అంటే సూర్యుడు అంటే తేజవంతుడు, ప్రకాశవంతుడు, సత్యవంతుడు. కాబట్టి సత్య మార్గంలో ప్రయాణించాలి. న్యాయాన్ని, ధర్మాన్ని పాటించాలి. వీళ్ళు వృశ్చిక లగ్నం బ్యాలెన్స్డ్ లైఫ్ని తీసుకురావాలి. ఎంత ఆక్రోశం, ఉద్రేకం, కోపం ఉన్నా కూడా దానికి సహనం, ఓపిక, శని కోరికలు, మీ యొక్క కోరికలకి సహనాన్ని, ఓపికని జోడించాలి. అప్పుడే వీళ్ళు విజయం సాధించగలుగుతారు. ఓటు పెద్దరా సార్. సార్ అండ్ జ్ఞాన్ సార్, ఇక్కడ పిల్లలు వృశ్చిక లగ్నం వాళ్ళు ఎవరు ఉన్నారా? డౌట్స్? వృశ్చిక లగ్నం వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓకే సార్, వృశ్చిక లగ్నం ఒకటేనా, రాశి కూడానా? రెండు మేడం. నేనున్నానండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు చెప్పిన వాటి మీద? డౌట్స్ నాకు అప్పటికప్పుడు వస్తాయండి. ఓకే, డౌట్స్ లేకపోతే డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు అడగండి. ఓకే, కంక్లూడ్ చేద్దాం సార్. గోవింద్ సార్ చేస్తారు. గోవింద్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. డౌట్స్ ఏం లేవండి. ఓకే, రైట్. హరిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నాకు ఇవాళ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. స్మార్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను సార్. వృశ్చిక రాశి వాళ్ళు సాధారణంగా తేలి జోలికి ఎవరు వెళ్ళరు. అది ఏదో దాని లోకంలో అది ఉంటుంది.
మనం వెళ్ళి దాన్ని కెలికితే తప్ప అది కుట్టదు. కాబట్టి వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారు వారి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇందాక మీరు చెప్పిన దాంట్లో వాళ్ళకి చాలా ఇదే రివెంజ్ అవన్నీ గూడా. వాళ్ళని కెలకనంత వరకు ఎప్పుడు ఎవరికీ అన్యాయం గాని, అపకారం గాని చేసేది కాదు రాశి. ఒకవేళ వాళ్ళని బాధపెట్టినా, వాళ్ళని ఆహ్, ఏదన్నా చేస్తే తప్ప వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పటికైనా గూడా దాని రివెంజ్ మాత్రం తీర్చుకుంటారు. అట్లా కాదు మేడం. ఇప్పుడు కెలక్కపోయినా కూడా కుడుతుంది కదా. ఎలా అది ఇప్పుడు ఒక టవల్ తీసుకొని వెళ్తారు. టవల్ లేదు దాన్ని తీసుకొని స్నానం చేసుకొని చేశారు, వెళ్ళారు. టవల్ కాదు తీసుకున్నారు. ఆ టవల్‌లో కాదు ఉంటుంది అది. కాదు చెప్తాను అది చెప్తాను చూడండి. కొంచెం టవల్‌లో కొంచెం ఉంటుంది. మీరు రుద్దతానే ఏమవుతుంది ముందు కుట్టేస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది ఒక లోతైనటువంటి విశ్లేషణ. పైకి కనిపించేటువంటిది కుట్టడం, అవిశ్వాసము, పరిణితి చెందనటువంటి వాళ్ళు అనేసి పైకి కనిపించేటువంటివి. లోతుగా విశ్లేషణ చేస్తే ఆ మనుషులు ఎలా ఉంటారు అంటే సో కుట్టు స్వభావం ఎవరికి అంటే ఎవరినైనా కుడుతుంది అది. ఎవరినైనా కుడుతుంది. నువ్వు పోయి టవల్ తీసుకున్నా సరే టవల్‌లో కూడా ఉండొచ్చు. అంటే నీ యొక్క దుష్ట స్వభావం నీలో గాని ఉంటే ఖచ్చితంగా నిన్ను నిర్మూలించడానికి నీ పని పట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనేది తెలియజేస్తుందనమాట. దాని యొక్క విశ్లేషణ అలాంటిది. తర్వాత ఓకే. అవిశ్వాసం ఎవరికుంటుందంటే నువ్వు న్యాయంగా, ధర్మంగా నువ్వు ప్రవర్తించినటువంటి అంటే నీ పట్ల ప్రవర్తించినటువంటి వాళ్ళకు మీరు అవిశ్వాసంగా ఉండగలుగుతారు. వాళ్ళతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు కదా! వాడే దుర్మార్గుడు, ఎదుటివాడు దుర్మార్గుడు. వాడితో విశ్వాసంగా ఎలా ఉండగలుగుతాం? విశ్వాసంగా ఉండలేం గదా! సో, అది లోతైనటువంటి విశ్లేషణలో ఒక భాగం అనమాట. అపరిణితి చెందినటువంటిది. అంటే వీళ్ళు 35 ఇయర్స్ ఆ! వరకు వీళ్ళు పరిపక్వత చెందనటువంటి వాళ్ళనే చెప్పొచ్చనమాట. తర్వాత వీళ్ళు ఆ లోపుగానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా వీళ్ళ జీవితంలో అనుమతిస్తే అప్పుడు వీళ్ళకి బుద్ధి వికసిస్తుంది. అంటే బుధుడిని వీళ్ళు యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో, అలా వీళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలంటే లలిత కళలు, లేదా సంగీతము ఇట్లాంటివి వినండి. వీళ్ళ బుద్ధి వికసించే అవకాశాలుంటాయి అనేది ఇక్కడ ప్రధాన అంశం అన్నమాట. యెస్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అవును సార్. సార్ ఇప్పుడు వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి గాని ఇప్పుడు జలతత్వంలో ఉంది కదా! వాళ్ళకి ఎటువంటి ఆహ్, ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు గట్టా మనం ఏ విధంగా వాళ్ళని తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు అది శరీరాశి, స్త్రీ రాశి ఇది అయ్యుండి కరెక్ట్‌గా అడిగారు. ఇది చెప్పలేదు నేను గూడా. ఇది హ్మ్. నేచురల్ జోడియాక్ సైన్ నుంచి మేష రాశి నుంచి తీసుకుంటే అష్టమ రాశి అవుతుంది. ఈ అష్టమ రాశి అనేది జననాంగాలకు సంబంధించిన మర్మ అవయవాలకు సంబంధించినటువంటి ఒక పార్ట్‌ని ఓకే. తెలియజేస్తుందన్నమాట. అంటే వస్తుంది. పొత్తి కడుపు కింద భాగం. సో, సెవెంత్ హౌస్ అనేది పొత్తి కడుపు అయితే ఆహ్, పొత్తి కడుపు కింద భాగంని ఎయిత్ హౌస్ సూచిస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే టూ మచ్ సెక్షువల్ డ్రైవ్ కలిగి ఉంటారో వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్పుకున్నాం కదా! కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అధిక శక్తిని, వాళ్ళ యొక్క వీర్యాన్ని వీళ్ళు వృధా చేసుకుంటూ ఉంటారనమాట. అలా చేసుకున్నటువంటి వాళ్ళకి అవయవాల లోపం కలుగుతుంది. సో, అవయవాలు ఇబ్బందులు కలుగుతాయి. అందులో ఎయిడ్స్ రావచ్చు, హెచ్ఐవి రావచ్చు, వీళ్ళకి ఎస్టీడీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి చాలా బ్యాలెన్స్ అందుకే తులారాశిని వీళ్ళు అనుసరించాలి. ద్వాదశంలో ఉన్నటువంటి తులారాశిని వీళ్ళు బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని గాని లీడ్ చేయగలిగితే అలా లీడ్ చేయాలంటే బుధుడు సహకరించాలా, గురువు సహకరించాలా. వాళ్ళిద్దరిని మనం అలో చేయాలంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మీ పిల్లల్లో ఇటువంటి వాళ్ళు గాని ఉంటే వీళ్ళకి లలిత కళలు, సంగీతము మన యశోధర మేడం గారు అన్నిట్లోనూ ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అన్నిట్లోనూ ఉన్నారు. యోగా, మెడిటేషను, అస్ట్రాలజీ. సో, అలా ప్రావీణ్యత పొందించాలా వాళ్ళకి. చిన్నప్పటి నుంచే కూడా ప్రార్థన, దేవుడు, నమ్మకాన్ని అలా కల్పించాలి. ఎందుకంటే ఆ కల్పించాలి. శక్తి వీళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేరు వీళ్ళని. కుజుడిని అవును సార్. ఎవరు కంట్రోల్ చేసేది ఎవరంటే ఒక రాజు. ఒక రాజు మాత్రమే. సూర్యుడు. రాజు వచ్చి రవి, ఆత్మకారకుడు. ఆయన బాగుండాలా. అదే బాగలేదు అంటే రవి. వెంటనే మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని పాటించగలిగితే మీ పిల్లోడు మీ కంట్రోల్‌లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే. రైట్. అదే సార్. సార్ ఇప్పుడు జలతత్వ రాశి అయ్యి అష్టమ భావం మనకి అక్కడ బుధుడిని సూచిస్తుంది. అంటే వాయుతత్వ రాశి గట్టా చూపిస్తుంది ఇక్కడ కూడాని. అందుకు కాబట్టి వీళ్ళకి వచ్చేది బుధుడిని సూచిస్తూ ఉంది కాబట్టి బుధుడు యొక్క కలయిక ఇక్కడ ఏమవుతుందంటే అంటే కుజుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి బుధుడు ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు వీళ్ళు చాలా తొందరపాటు చర్య అధికంగా ఉంటుంది.
వీళ్ళు తొందరపాటు చర్యతో ఏ పనైనా చేసి ఫెయిల్యూర్స్ ని చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక చూపిస్తారు. అష్టమాధిపతి లగ్నంలో కాబట్టి కొంతవరకు అనారోగ్య సమస్యలు, ఆ ఇది మానసిక స్థిరత్వం లేకపోవడము, ఇబ్బందులు కలిగించే ఆటంకాలు, అడ్డంకులు అనేది జీవితంలో వీళ్ళలో ఉంటాయి. వీటిని అధిగమించడానికి బుధుడిని యాక్టివేట్ చేసుకోవాలా, గురువుని యాక్టివేట్ చేసుకోవాలా. కాబట్టి గురువు యొక్క అడుగుజాడల్లో నడవాలి. మార్గనిర్దేశం ఏదైతే గురువు చేస్తాడో దాన్ని వీళ్ళు అనుసరించాలి. దాన్ని అనుసరించేటట్లు చేయాల. అలా చేస్తే, ఎందుకంటే పంచమాధిపతి గురువు కదా, కాబట్టి వాళ్ళ యొక్క పూజలు పునస్కారాలు, పంచమం అంటే ఏంది? పూజలు పునస్కారాలు ఇవి ఉండాలా. ప్లస్ గురువుని అనుసరించాలా. గురువుని అనుసరించినప్పుడు ఈ చిన్నపిల్లలకి బుద్ధి వికసించే అవకాశాలు ఉంటాయి. గురువు మాట వినకపోవడము, గురువు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించకపోవడము, ఇట్లాంటి వాళ్ళకి చాలా సమస్యలు అనేది జీవితంలో చూడొచ్చు. ఇప్పుడు అది గురువు గట్ట వక్రస్థితిలో ఉంది అంటే వాళ్ళ యొక్క గురువు వక్రస్థితి అంటేనే కర్మ కదా, బ్యాడ్ కర్మ తీసుకొచ్చేసాడు. దాన్ని ఈ జన్మలో దాన్ని పూర్తి చేయాల్సినటువంటి కంపల్సరిగా ఆవశ్యకత ఉందన్నమాట ఈ జీవితంలో. కాబట్టి అతను గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీరు చెప్పినా ఎవరు వినరు పిల్లలు, కానీ చెప్తూనే ఉండాలి. మంచి అయితే పదే చెప్తూ ఉండాలా. వినడం అనేది అతని వంతు ఒక రోజు అవుతుంది. ఓకేనా? మీరే చెప్పడం కన్నా గురువులు చెప్పడం చాలా మంచిది. ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? వృశ్చిక రాశికి మేషం షష్టమం అవుతుంది కదండి. అష్టమాధిపతి షష్టంలో ఉంటే అష్టమాధిపతి బుధుడు షష్టమంలో ఉంటుందా? అంతే కదా, 8 ఇంటూ 6 ప్రకారం కదా, లగ్నం ప్రకారమా? లగ్నం ప్రకారం. ఓకే. అంటే ఇప్పుడు వృశ్చిక రాశికి షష్టమం మేషం కదా, అప్పుడు లగ్నం ప్రకారం వృశ్చిక రాశి కూడా అంతే కదా, బుధుడు షష్టమంలో. సో వృశ్చిక రాశికి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో మానసిక ఇబ్బందులు అనేది ఉంటాయి రాశికి. కాబట్టి రాశిని చూస్తే మనసును బట్టి చూడాలా. లగ్నాన్ని చూసినప్పుడు శారీరక స్థితిని, భౌతిక సుఖాలను చూసేటప్పుడు మనం లగ్నాన్ని చూస్తాం అన్నమాట. సో ప్రాథమిక అంశాలు అవి. కాబట్టి రాశి అన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు చంద్ర లగ్నాన్ని చూస్తున్నారు అంటే మనసు ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది అని చూపించేటప్పుడు అక్కడ బుధుడు అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు వైద్య రంగంలో సేవ చేయడం చాలా మంచిది. ఇది వైద్య వృత్తిలో సేవ చేయడం అనేది చాలా ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో వీళ్ళు కానీ పాల్గొన్నారంటే, వీళ్ళు అంటే బుధుడు అక్కడ వీళ్ళకి జీవితంలో కష్టాలను ఇస్తాడు. కానీ ఉద్యోగంలో తెలివినిస్తాడు. నువ్వు చేసే జాబ్ లో తెలివినిస్తాడు. అందువలన అక్కడ పేరు ఉంటుంది. ఇంటికి వస్తే సావదెడతా ఉంటుంది ఇంట్లో. ఇక్కడ మీ పేరు ఉండకపోవచ్చు, ఎందుకంటే బుధుడు ఇక్కడ సహకరించడు. నీ జీవితంలో సంసార జీవితంలో సహకరించడు ఆయన. సో అందువలన ఇక్కడ మీకు బ్యాడ్ నేమ్ ఉంటుంది, అక్కడేమో మంచి పేరు ఉంటుంది. ఒక్కొక్కరు చూడండి, ఇంట్లో పిల్లి, ఈదిలో పుల్లి అంటారు కదా. సో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక రాజయోగం కూడా, విపరీత రాజయోగం కూడా. బుధుడు అష్టమాధిపతిగా షష్టమంలో ఉండటం అనేది ఒక రాజయోగమే. దీన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది జన్మ చార్ట్ని పరిశీలిస్తే అతను ఎలా సద్వినియోగం చేసుకోగలడో మనం చెప్పగలుగుతాం. ఓకే, లాభాధిపతి కూడా రైటే, కానీ లాభాధిపతిగా బుధుడు అష్టమ భావం యొక్క ఫలితాలను ఇస్తాడు. ఫస్ట్ ఇతను ఓపిక లేనటువంటి వాడు, సహనం లేనటువంటి వాడు. వృశ్చిక లగ్నం అధిపతి అయినటువంటి కుజుడు సహనం లేనటువంటి వాడు. కాబట్టి లాభాన్ని ఆర్జించాలంటే నువ్వు వీటినన్నిటినీ బ్యాలెన్స్ చేయాలా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటినన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. ఎవరు లాభాన్ని పొందుతాడు? గురువుని తీసుకోవాలి. పంచమాధిపతి గురువును నువ్వు అనుసరిస్తున్నావా? గురువు మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నావా? సో ఇక్కడ శుక్రుడు ఇక్కడ సప్తమాధిపతి. రిలేషన్షిప్ ను బాగా మెయింటైన్ చేస్తున్నావా? అంటే రిలేషన్షిప్ సమస్యలు ఉంటాయి వీళ్ళకి. రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తున్నావా? అప్పుడు నీకు అక్కడ లాభాన్ని బుధుడు ఇవ్వగలుగుతాడు. సో ఇక్కడ రిలేషన్షిప్ ని చెడగొట్టేదానికి బుధుడు రెడీగా ఉంటాడు. గురువును అనుసరించకుండా పెడచెవిన పెట్టే పొగరు తనాన్ని ఇక్కడ బుధుడు ఇస్తూ ఉంటాడు.
అట్లాంటప్పుడు నీకేముండాలి? ఆ జ్ఞానం ఉండాలి కదా! బుద్ధి కుశలత ఉండాలి కదా! ఆ బుద్ధి కుశలత కోసమే సంగీతం వినిపించాలి వాళ్ళకి. లలిత కళని మెడిటేషను, యోగా ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే వాళ్ళని ప్రేరేపించాలా. అటువంటి క్లాసులకి పంపిస్తూ ఉండాలి. అటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా అతనికి తెలియజేయకుండా స్టెప్ బై స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. లేకుంటే వాళ్ళు ఊహా ప్రపంచంలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ శైలజ ఆచంటి గారు. వీడియో లెంత్ అవుతుంది. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. లగ్నాధిపతి అష్టమంలో కుజకేతువులు కలిసి ఉంటే సార్ వృశ్చిక లగ్నానికి వృశ్చిక లగ్నానికి కుజుడు, కేతు. అష్టమంలో కలిసి ఉంటే ఓకే. నేను చెప్తాను, తర్వాత గురూజీ కూడా తెలియజేస్తాడు. ఎందుకంటే కేతు కాబట్టి. కేతు అంటే ఏంటంటే అది విడగొట్టడం, చెదరగొట్టడం, ఏంటి విరక్తి, వైరాగ్యాన్ని కల్పించేటువంటి. కుజుడు ఉన్నప్పుడు ఈ రెండు ఇప్పుడు మీకు డబుల్ ఎనర్జీని ఇస్తా ఉంది అక్కడ. డబుల్ ఎనర్జీ. ఎందుకంటే ఇద్దరు కారకులు. వృశ్చిక లగ్నానికి కారకులు ఎవరు అంటే కుజుడు, కేతు ఇద్దరు. ఆ డబుల్ ఎనర్జీని మోసే శక్తి అసలు మీకు ఉందా అనేది ఆశ్చర్యంగా ఉన్నది. తర్వాత మిగిలిన చార్ట్ను కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుజుడు, కేతు యొక్క శక్తి అమితమైనటువంటి శక్తి, అధిక శక్తి అన్నమాట. ఇక్కడ మామూలుగా చెప్పినట్టు విరక్తి, వైరాగ్యం అది కాదు. ఇది అధిక శక్తిని ఇచ్చేస్తారు. ఇద్దరు కూడా అగ్నితత్వ రాశులు జలతత్వంలో పడ్డాయి. అగ్నితత్వ రాశులు జలతత్వంలో పడ్డాయి. కాబట్టి వీళ్ళు నీటిని గాని చూడాల్సింది. ఆవిరిని తీసుకోవాలి. ఆవిరి చేయాలి. నీటిని ఆవిరి చేయాలి. ఆ ఆవిరి నీకు ఉపయోగపడుతుంది. అంటే ఆ ఆవిరి చేసే నీటిని కాగబెట్టాలా, ఆ ఓపిక ఉండాలా, ఆ జ్ఞానం రావాలా, ఆ బుద్ధి కుశలత ఉండాలా. ఆ కాగిన తర్వాత వచ్చే ఆవిరిని వీళ్ళు లాభంగా పొందాలి. అలా పొందితే వీళ్ళకి సహకరిస్తుంది. కుజుడు 30 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు చాలా దూకుడుగాను, ఉద్రేకంగాను ఉంటారు. వీళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే బెటర్‌గా ఉంటది. ఖాళీగా మాత్రం ఉండకూడదు. వీళ్ళు ఉద్యోగం చేయాలా. తర్వాత కేతువు మళ్ళీ ఎంటర్ అయిపోతాడు 30 సంవత్సరాల తర్వాత. సో, చాలా ఫాస్ట్‌గా వీళ్ళని ఆధ్యాత్మిక భావాల్లోకి దించాలా. లేకపోతే 30 సంవత్సరాలు దాటిందంటే మాత్రము కేతువు ఇక్కడ వీళ్ళు చెప్పిందే అది జరిగిపోవడం వల్ల. లేకపోతే ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. బెదిరిస్తారు. సో, చేసుకుంటారు. సూసైడ్ టెండెన్సీ అధికంగా ఉన్నటువంటి వాళ్ళన్నమాట. ఒకవేళ పాపగ్రహాలు కానీ చూస్తూ ఉంటే శని గాని ఇలాంటి పాపగ్రహాలు చూసినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళలో ఎంత పాజిటివ్ ఉందో అంత నెగెటివ్ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్‌ని మనం ప్రోత్సహించాలంటే ఈ చార్ట్‌లను అయితే ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో, వీళ్ళని కంట్రోల్ చేయడం అంత సులభమైనటువంటి విషయం కాదు 30 సంవత్సరాల లోపు. కాబట్టి వీళ్ళ యొక్క శక్తిని పూర్తిగా వినియోగించుకునేటట్లు వాళ్ళకి పనులు అప్పజెప్తూ ఉండాలా. అంటే అలసత్వం రాదు వీళ్ళకి. అంటే టైర్డ్‌నెస్ వస్తే కదా మనం నిద్రపోతాం, విశ్రాంతి తీసుకుంటాం. వీళ్ళు అలసత్వం చెందరు వీళ్ళు. ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరి మాట వినరు కదండి. వినరు. మనం ఆ చెప్పడానికి ఎనర్జీ ఉంది వాళ్ళకి. ఆ ఎనర్జీ లెవెల్ ఉందన్నమాట. ఎవరి మాట వినరు వీళ్ళు. గురూజీ ఏమైనా తెలియజేస్తారా వాళ్ళకి? కుజుడు, కేతువు లగ్నంలో. లగ్నంలో కాదు చెప్పండి. సార్, అష్టమం. అష్టమంలో మోహన్ సార్ చెప్పండి. చెప్పండి సార్. కుజుడు, వృశ్చిక లగ్నానికి కుజుడు, కేతులు అష్టమంలో. కుజికేతువులా? ముందు జ్ఞాన్ సార్ ఒకసారి. వృశ్చిక లగ్నానికి కుజికేతువులు అష్టమం అంటే ఇక మీరే చెప్పాలి సార్. అది జ్ఞాన్ సార్ చెప్తున్నారు. ఒక్క నిమిషం జ్ఞాన్ సార్. చెప్పండి. ఇది డెడ్లీ కాంబినేషన్. ఇంకేం చెప్తా అక్కడ. ఎలా అంటే కుజకేతులు కలవటమే అదొక దాన్ని ఏమంటారు, వెపన్. ఇది మా గురువు చెప్పారు. ఏమంటే కుక్కని సింహాన్ని ఒక దగ్గర కట్టేసి ఏమవుతుంది, ఒకటేమో దాని యొక్క స్టేటస్ గురించి చూసుకుంటాం. సింహం ఏం చేస్తాడు, కుక్కని తరిస్తే కుక్కని దాన్ని ఏం చేయలేదు. ఎందుకంటే చేసి దాన్ని కొడితే నా పరువు పోతుందని చెప్పి సింహం ఆలోచిస్తుంది. కుక్క ఏం చేస్తుందంటే దాని అస్తిత్వాన్ని చెప్పుకోవడానికి దాన్ని వెంటబడుతుంది, దాని మీకు ఎగబడుతుంటుంటుంది. సో అక్కడ కుజికేతులు అంటే పెట్ యానిమల్స్ ని పెంచుతారు సార్ ఇట్లు యాక్చువల్ గా.
పెట్ యానిమల్స్ కాకుండా ఇక్కడ ఏమైందంటే అది వృశ్చిక లగ్నం వాళ్ళకి పెట్ యానిమల్స్ అంటే ఇష్టం. పక్షులని ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా పెంచే వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ అష్టమ స్థానం అయిపోయింది కాబట్టి ఫస్ట్ వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ ఈ లగ్నానికి ఏంటంటే వృశ్చిక లగ్నానికి 6వ స్థానం మేషం అయింది. కానీ మేషం ఏంటంటే మేషాధిపతి కుజుడే కాబట్టి ఈ లగ్నానికి ఏమైనా వ్యాధులు కానీ అనారోగ్య సమస్యలు ఇచ్చేది ఏంటంటే నెంబర్ 1 బుధుడు. ఎందుకంటే ఆయన అష్టమాధిపతి లాభాధిపతి. సో బుధుడు ఏంటంటే ప్రథమ శత్రువు ఈ లగ్నానికి, ఇది వృశ్చిక లగ్నం. సో అందుకే బుధుడు రాశిలో ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి అది అష్టమం, సో వీళ్ళకి ఏంటంటే యాక్సిడెంట్లు అనేటివి ఇట్లా పిలిస్తే పలుకుతాయి అన్నమాట. ఎనీ టైం ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు, బట్ క్యూలో ఉంటాయి. ఇప్పుడు ఈ దశలు అనేటివి ముఖ్యంగా బుధ దశ, కుజ దశ, కేతు దశ, అంతర్దశల్లో చాలా కేర్ఫుల్గా ఉన్నాయి. అండ్ శని దశలో కూడా కేర్ఫుల్. D27 అయిపోయిందండి. D27 నాకు నెక్స్ట్ చెప్పండి సార్, నేను నెక్స్ట్ నోట్స్ రాయలేదు. కంప్లీట్ చేద్దాం సార్ అయితే. ఇంకా డౌట్స్ ఓకే, క్లాస్ వీడియో లెంత్ అయితే క్లోజ్ చేసి తర్వాత డౌట్స్ అంటే అడగండి. ఓకే సార్ సార్. ఒక డౌట్ సార్. మేడం ఇది కొంచెం అడగండి. వృశ్చిక లగ్నానికి లగ్నంలో చంద్రుడు ఉండి గురుడు వక్ర దృష్టితో చూస్తుంటే ఏమైనా మానసిక ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? ప్రొఫెషనల్ కన్సల్టేషన్ తీసుకోవాలి మేడం గురువు గారి దగ్గర. వృశ్చికంలో చంద్రుడు ఉండటమే మానసిక సమస్యలకు కారణం. ఓకే. నెంబర్ 1 వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఆలోచన అనేది వీళ్ళ పుట్టుకతో వస్తుంది. వృశ్చిక లగ్నంలో చంద్రుడు ఉంటాడు. ఓకే. ఇంకా అందులో వక్రగ్రహం ఏదైనా వక్రగ్రహం చూస్తే ఏమవుతుంది, ఇంకా ఆలోచన మళ్ళీ వక్రంగా వెళ్తుంటుంది. గురువు డెబిలిటేషన్ లో ఉన్నాడు. ఏదైనా పర్లేదు, డెబిలిటేషన్ అనేది సంగతి తర్వాత. బట్ ఇక్కడ చంద్రుడిని వక్రగ్రహం చూడటం అనేది మంచిది కాదు. ఓకే సార్, మరి అక్కడ 11th లార్డ్ 8th లార్డ్ బుధుడి మీద గురుడు వక్ర దృష్టి ఉన్నా కూడా సేమ్ సార్, సెవెంత్ యాక్సెప్ట్స్. అదేనా ప్రాబ్లం. ఓకే. ఓకే కంప్లీట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, శాకాంబరి రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.